పరిశుద్ధ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమేన్. కొందరే వచ్చారంటే ఎక్కువ మంది వచ్చారు. ఆమేన్ చెప్పడానికి డబ్బులు ఇవ్వాలి. ఆమేన్. అద్భుతంగా ఉందండి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు హృదయ భాగాన్ని మోస్తూ దేవుని ఊరగా ఈ ప్రాంతం అంతా కూడా దేవునికి వాక్కుని వెలిగిస్తూ అనేక మంది ప్రజల్ని ప్రభువులోకి నడిపిస్తున్న అభిషిక్తులైన దైవజనులు, అనుభవజ్ఞులైన దైవజనులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చూపిస్తున్నాను. అంతే మాత్రమే కాక ఈ ప్రాంతంలో 16వ ఈ వార్షిక యూత్ క్రిస్మస్ను జరుపుతున్న ICY టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఇంతవరకు చక్కటి సభ అధ్యక్షత చక్కగా జరిపించిన మరి దైవజనులు, మన అన్నగారికి, మరి ఆనంద్ అన్నగారికి నా ప్రత్యేకమైన వందనాలు చూపిస్తున్నాను. అంత మాత్రమే కాక ఈ ప్రాంతానికి నన్ను పరిచయం చేసిన మరి కిషోర్ బ్రదర్కి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చూపిస్తున్నాను. హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎంతమంది? కేవలం డిసెంబర్ నెల 27వ తారీఖును మాత్రమేనా మన సంతోషం? దేవుని పూరగా ఆయనకిచ్చిన గొప్ప స్వరంతో ఈ భారతదేశం అంతా కూడా లోకానికి లోక సంబంధమైన పాటలకు ఉపయోగించకుండా ఆయనకిచ్చిన అద్భుతమైన స్వరాన్ని ఈరోజు ప్రభు కొరకు చక్కటి సువార్త గాయకులుగా వాడబడుతున్న దైవజనులు అన్నయ్య సువార్త గాయకులు నాని అన్నగారికి ఉన్న ప్రత్యేకమైన వందనాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇందాక ఆయన అన్నారు ఎంతమంది సంతోషంగా ఉన్నారని. కేవలం 27వ తారీఖున మాత్రమే కాదు మనం సంతోషంగా ఉండాల్సింది. గుండెల మీద చేసుకుని చెప్పండి, నేను సంతోషంగా ఉంటున్నాను సార్. నిజంగా చెప్పండి. నా ఈరోజు మీటింగ్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు బాధలు, అప్పులు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, ఒడిదుడికి ఉదయం అవుతే భయం, జీవితంతో బతుకుతున్న జీవితాలు చాలా ఉన్నాయి. అయితే ఒక మాట అయితే చెప్తున్నాను, వాటన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్గా, వాటన్నిటికి ఒక అండ్లైన్గా పరమును విడిచి భూలోకానికి దిగి వచ్చిన యేసు మాత్రమే ఈ రాత్రి ముగింపు. కొట్టండి చెప్పట్లు. హల్లెలూయా. అలాంటి యేసు ఈ రాత్రి ఆరాధించడానికి, పూజించడానికి మనమందరం కూడా వచ్చి ఉన్నాం. ఈరోజు కేవలం క్రిస్మస్ అనే మాటకి ఆయన ఆరాధించడమే కాదు, యేసయ్య మనతో మాట్లాడాలి. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతమంది దేవుని యొక్క శబ్దాన్ని లేకపోతే దేవుని యొక్క స్వరాన్ని విన్నారో నాకైతే తెలియదు. కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీరు అడగాల్సిన గొప్ప బహుమానం ఏంటో తెలుసా? యేసయ్యా నాతో మాట్లాడేయా, యేసయ్యా నాతో మాట్లాడేయా అని అడగగలగాలి. ఎంతమంది అడుగుతారు ఈ మాట? చెప్పండి. మీకు ఇష్టమైన వాడిని ఈరోజు మీతో మాట్లాడకపోతే మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో, యేసయ్య మీరందరూ అంటే చాలా ఇష్టం, కానీ ఆయన అడగడం లేదు. యేసయ్యా నువ్వు ఈ రాత్రి నాతో మాట్లాడేయా అని అడగడం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మాట చెప్పండి, యేసయ్యా నాతో మాట్లాడేయా అని అడగండి. కీబోర్డ్ ప్లేయర్స్ ఓకే, సరే. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఒక అద్భుతమైన జీవితాన్ని మీకు పరిచయం చేయడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాను. ఒకానొక దినాన్న దుమ్మేరు అనే ప్రాంతంలో ఒక సేవకుడు కరపత్రికలు పంచిపెడుతుంటే ఆ కర్రపత్రికల్ని ఒక సహోదరుడు చూసి, ఈ కర్రపత్రికలేంట్రా బాబు, ఊరూరా పంచిపెడుతున్నారు, వీళ్ళకి బుద్ధి లేదా, వీరికి సిగ్గు లేదా, యేసయ్య దేవుడు అంటున్నారేంటి, యేసుప్రభువు వారు దేవుడు కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ప్రవక్తకి ఈ లోకానికి వచ్చాడు. వీళ్ళేంటి బుద్ధి లేకుండా సమయాన్ని వృధా చేస్తూ అనేక మంది జీవితాన్ని యేసయ్య దేవుడిని ఆడుకుంటున్నారేంటని ఒక సహోదరుడికి కోపం వచ్చి ఆ సహోదరుడి యొక్క స్నేహితులకి ఇలా చెప్పాడు, అరే అబ్బో తు క్యా కర్తాగతో, నువ్వేం చేస్తావంటే ఒక వీధిలోకి వెళ్ళి ఆ సేవకుడు కరపత్రికలు వస్తూ ఉంటాడు. ఏమీ లేదు, ఆ సేవకుడి దగ్గర కరపత్రికలు, అంకుల్ నేను కూడా పంచిపెడతాను, ఇవ్వండి అంకుల్ అని తీసుకో. అరే సుబాని నువ్వు కూడా, మీరు కూడా వారి వీధిలో నుంచో, అక్కడికి వస్తాడు ఆ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి దగ్గర నేను కూడా అంకుల్ నేను కూడా పంచిపెడతాను అని కరపత్రికలు తీసుకో.
అరే అబ్బు లేకపోతే ఆరి నువ్వు కూడా రా, బస్ స్టాప్ దగ్గర నుంచో ఆ సేవకుల దగ్గర కరపత్రికలు తీసుకొని నేను కూడా పంచి పెడతానని ఆ సహోదరుడు తన స్నేహితులకి ఇలా చెప్పి 3 స్నేహితులకి కూడా ఆ యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళి ఆ కరపత్రికలన్నీ కూడా లాక్కొని ఈ చెప్పిన సహోదరుడి దగ్గరికి వచ్చి కరపత్రికలు ఇంత కట్ట తీసుకొచ్చి చేతికిచ్చేవాడు. ఈ చెప్పిన వాడు ఏం చేసేవాడంటే, ఈ రోజుల్లో మన ఇంట్లో గ్రేజర్ ఉంది, లేకపోతే హీటర్ ఉన్నది, కానీ వాస్తవానికి ప్రతి ఒక్కరి ఇంట్లో కానీ అప్పటి రోజుల్లో ఇంటి బయట ఒక నల్లటి కుండ ఉంటుంది. 24 గంటలు కూడా బొగ్గులు, ఖాళీ బొగ్గులు ఉంటాయి. ఈ కరపత్రికలన్నీ కూడా ఒక సెట్గా చేసి దానికి ఒక పురుకోస కట్టి ఒక్కొక్కటిగా ఆ పొయ్యిలో పెట్టి ఆ కరపత్రిక అంటే దేవుని యొక్క వాక్యాన్ని కాల్చేవాడు ఆ సహోదరుడు. ఆ సహోదరుడు ఎవడో కాదు, నేనే. ఆ కాల్చిన వాక్యమే ఈరోజు నా పాపాన్ని కాల్చి నాకు ఒక మరో జీవితాన్ని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వాక్యాన్ని అయితే నేను కాల్చానో, ఏ వాక్యాన్ని అయితే నేను వద్దనుకున్నానో, ఏ యేసునైతే నేను విమర్శించానో, అదే యేసు నా జీవితాన్ని మార్చాడు. ఆమేన్. ఈరోజు నన్ను ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఒక సేవకుడిగా చూస్తున్నారు, కానీ ఈ మైక్ పట్టుకున్నప్పుడు కూడా నా జీవితం గుర్తొస్తూ ఉంటుంది. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా నన్ను సేవకుడిగా చూస్తున్నారు. ఇదే మైక్ పట్టుకుని ఒకనొక దినాన్న మసీదులో అజా ఇచ్చేవాడిని. అజా అంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. సాయిబులు అల్లా కొద్దిస్తారు. ఎంతమందికి తెలుసండి అల్లా కొద్ది విన్నారా? ఎంతమంది విన్నారు? మసీదులో ఒక గొట్టంతో ఒక శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటకు అర్థం ఏంటంటే, అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు అల్లాహ్ మాత్రమే అని అర్థం. ఈ మాట చెప్పు మసీదులో ఒక మౌసంగా ఒక అజా ఇచ్చేవాడు, కానీ పని చేసేవాడిని. ఏ నోరైతే అన్నిటికంటే అల్లాహ్ మాత్రమే దేవుడు అన్న ఈ నోరు అందరికంటే మనకంటే గొప్పవాడు నజరేయుడైన యేసుక్రీస్తు అని చెప్పగలుగుతుంది. హల్లెలూయా. ఏ మైక్ పట్టుకొనైతే అల్లాహ్ మాత్రమే మోక్షానికి మార్గం అని చెప్పిందో అదే నోరు చెప్తుంది, అదే నోరు సాక్ష్యమిస్తుంది. అందరికంటే మనకంటే గొప్పవాడు ప్రాణం పెట్టిన యేసు బాబే చెప్పగలుగుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను అంటే, నేను ఒక సాధారణమైన ఇస్లాం కుటుంబంలోంచి రాలేదు, కానీ ఒక ఇమాము కుటుంబంలోంచి వచ్చాను. గమనించండి, ఎవరైనా డబ్బిస్తే నేను యేసు ప్రభువుని నమ్మలేదు, ఎవరైనా బంగారం ఇస్తే నేను యేసు ప్రభువుని నమ్మలేదు. అరే నీకు ఒక పొలం ఇస్తాను, ఒక ఎకరం పొలం ఇస్తాను, ఇదిగో మా యేసులో నమ్ము అని అంటే యేసును నన్ను నమ్మలేదు. యేసు అనే పదం వినగానే ఆ కరపత్రికలు కాల్చిన చేతులు యేసును నమ్మమంటే నమ్ముతానంటారా? నమ్ముతానంటారండి? నమ్మదు. ఇస్లాం అంతా కూడా పంచఖండాలు కల్పినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని ధర్మశాస్త్రానికి నిబద్ధులై జీవించే జనాంగమే ఇస్మాయిల్ జనాంగం. 1,85,000 మంది ప్రవక్తలు మావారు. అందులో ఉన్న ప్రతి వాగ్దానాలు మావి అని రోషంగా బ్రతికే జనాంగం ఏదైనా ఉంది అంటే ఇస్లాం జనాంగం. అందుకోసమే ఆసియా ఖండంలోనే ఇంచుమించు 26 దేశాలుగా పిలువబడుతున్న మరి అరబ్ దేశాలన్నీ కూడా ఇస్లాం దేశాలుగా పిలువబడుతున్నాయి. జనాంగం గొప్పదేమో కానీ క్రీస్తు యందు ఉంటే మరి గొప్ప జనాంగం అవుతునేమో. హల్లెలూయా. నేను పుట్టింది దొమ్మేరు అనే గ్రామం. ఈరోజు యేసయ్య దేవుడని చెప్పడానికి మస్జిద్ను ఆనుకుని ఇంటిలోంచి బయటకు వచ్చి యేసయ్య దేవుడని చెప్పగలుగుతున్నాను. దొమ్మేరు అనే ప్రాంతంలో మస్జిద్ లేని ఆ టైంలో చెదిరిపోయిన ఇస్లాం ప్రజలందరినీ కూడా, సాయిబులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి మా తల్లి గారి యొక్క తండ్రి, అరే మనకంటూ అల్లాహ్ దేవుడు ఉన్నాడు, మనకంటూ మోక్ష మార్గం ఉన్నది, మీకేంట్రా ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారేంటి, మనకంటూ ఒక గుడి ఉండాలి, మనకంటూ ఒక మస్జిద్ ఉండాలని దొమ్మేరు అనే ప్రాంతంలో కొందరి పెద్దల సహాయంతో మా తాతయ్య గారు దొమ్మేరు అనే ప్రాంతంలో ఒక మస్జిద్ను కట్టించి అందులో ఒక పూజారిగా అంటే ప్రతినిధిగా దేవుని పూజను చేసేవాడుగా మా తాతయ్య గారు ఇమాంగా పనిచేసేవాడు. ఎవరైతే రోడ్ల మీద తిరుగుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి అక్కడ నమాజులు చేసేవారు. అతి చిన్న వయసులో అల్లాహ్ దేవుడిని తెప్పించి అతి చిన్న వయసులో
అనేక శ్లోకాలు, అనేక కలీమాలు చదివి, ఖురాన్ గ్రంథాన్ని విశ్లేషణగా చదివి అల్లాహ్ యొక్క మోక్ష మార్గాన్ని నేర్చుకొని, అల్లాహ్ యొక్క మోక్ష మార్గాన్ని తెలుసుకొని వచ్చిన ప్రతి చిన్న పిల్లలకి కూడా నేను చిన్నవాడినే, నేను అల్లాహ్ దేవుడిని ఆరాధిస్తున్నాను, నేను చిన్నవాడిని, నాకంటే చిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టి కలీమాలు నేర్పించేవాడిని. ఇలా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదర్ రసూలుల్లాహ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం అనే ఈ కలీమాలు చదువుకుంటూ దేవుడు ఒక్కడే, దేవుడు అనంత కరుణామయుడు. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా దేవుడిగా పుట్టలేదు, దేవుడికి ముఖము లేదు, దేవుడికి స్వరూపము లేదు, అల్లాహ్ మాత్రమే దేవుడని ఈ యొక్క కలీమాలు చదువుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ మాట చెప్పేవాడిని. గమనించండి, నా పేరు షేక్ జన్నా. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మీరందరికీ కూడా క్రిస్మస్ అంటే పండుగగా చూస్తున్నారు. గమనించండి, ఒక మార్కెట్ లో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ మార్కెట్ లో ఒక స్టార్ కి విలువ ఉన్నది. మార్కెట్ లో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ మార్కెట్ లో ఒక చెట్టుకు విలువ ఉన్నది. మార్కెట్ లో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ మార్కెట్ లో లైటింగ్ కి విలువ ఉన్నది. 3 వస్తువులకి విలువ ఉన్నాయి, కానీ 3 అక్షరాలు కలిగిన యేసయ్యకి మాత్రం విలువ లేని దౌర్భాగ్య స్థితిలో మనందరం కూడా బతుకుతున్నాం. క్రిస్మస్ అను మాటకి అర్థమేంటో తెలుసా? యేసయ్యను మాత్రమే కాదు, నువ్వు ఆరాధించడానికి నశించిపోతున్న అనేక మంది జీవితాన్ని యేసయ్య దగ్గర తీసుకురావడమే అసలు సిసలైన క్రిస్మస్. కొట్టండి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక టపాసులు పండుగ చేయడానికి రాలేదు, పిండి వంటలు పండుగ చేయడానికి రాలేదు, ఏదో స్టార్ల పండుగ కాదు, లైటింగ్ల పండుగల కాదు. మరి ఏ పండుగ అంటే దేవుడు కనబడుతున్న ఆ శబ్దం పరమును విడిచి భూలోకానికి దిగి రావడమే అసలు సిసలైన క్రిస్మస్. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. దేవుడే దిగొచ్చాడమ్మా. ఎందుకు దిగొచ్చాడు అంటే నీ నా కోసం వచ్చాడు, నీ బ్రతుకుల్లో వెలుగుని నింపడానికి వచ్చాడు, ఆరిపోయిన జీవితాన్ని మరలా తిరిగి వెలిగించడానికి నా యేసు భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. క్రిస్మస్ అంటేనే లోకాన్ని విడిచిపెట్టేశాడు, దేవుని యొక్క వక్ష స్థలాన్ని విడిచిపెట్టేశాడు, దూతల స్తోత్రాలు విడిచిపెట్టేశాడు, సింహాసనాన్ని విడిచిపెట్టేశాడు. యేసయ్య దగ్గరికి నువ్వు వెళ్ళి అయ్యా అన్ని కూడా విడిచిపెట్టేశావే, దానికి విలువ లేదా అంటే ఆ పరలోకంలో నువ్వు ఉంటేనే వాటన్నిటికి కూడా విలువ వస్తుంది. నా యేసయ్య సాక్ష్యం మొదలడు. కొట్టండి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అన్ని కూడా విడిచిపెట్టి యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడంటే వాటన్నిటికన్నా విలువైన వస్తువులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ లోకంలో ఇదిగో మనమే విలువైన వాళ్ళం. ఈరోజు ఒక మహమ్మదీయుడి దగ్గరికి వచ్చి నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను, జాగ్రత్తగా వినండి. మరి యేసు ప్రభువు మీ జీవితంలో ఎలా సార్ అడుగు పెట్టారు, యేసుని మీరు ఎలా స్వీకరించారు అంటే అతి చిన్న వయసులో ఎవరికైనా మైక్ ఇచ్చి చిన్న పిల్లవాడికి మైక్ ఇచ్చి బాబు అమ్మ నువ్వేమవుతావు అని ఇక్కడ సండే స్కూల్ పిల్లలు అడిగితే ఒక అమ్మాయి అంటది నేను లాయర్ అవుతా అని అంటారు. అంటారా అనరా? ఏమంటారు? ఏమంటారు? ఒక తెలియని పాప మైక్ ఇచ్చారే నువ్వు పెద్దదాని అయిన తర్వాత నువ్వేమవుతావు తల్లి అని అంటే నేను లాయర్ అవుతాను. ఒక వ్యక్తికి వస్తే డాక్టర్ అవుతా అంటాడు, ఇంకోటి అంటాడు పోలీస్ అవుతా అంటాడు, ఇంకోటి నేను ఐఏఎస్ అవుతాను అంటాడు. మీరు జీవితంలో మీరు ఏదైనా అవుతారేమో లేదో తెలియదు, కానీ నాకైతే మైక్ ఇచ్చినప్పుడు నేను అనేవాడిని పెద్దవాడైన తర్వాత ఇమాం అవుతాను, నశించిపోతున్న అనేక మంది జీవితాన్ని అల్లాహ్ దగ్గర నడిపిస్తాను, ఒక మసీదుని కట్టిస్తాను, అరబ్ దేశాలకు వెళ్ళి ప్రతి చోటకి వెళ్ళి భారతదేశం అంతా తిరిగి అల్లాహ్ మాత్రమే దేవుడు, మన యొక్క చివరి ప్రవక్త అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని నేను ప్రకటిస్తాను అని అక్కడున్న వారందరికీ కూడా చెప్పగలిగేవాడిని. గమనించండి, కండరాలు నరాలు ప్రతి చోట కూడా నా హృదయంలో అల్లాహ్ దేవుడికి తప్ప మరొకరెవరికి కూడా చోటించేవాడిని కాదమ్మా, చోటించేవాడిని కాదు. అతి భయంకరమైన పూర్ణ పురుషుల్లో బతికిన మా జీవితం, పేదరిక కుటుంబంలో పుట్టిన మా జీవితం, చెదిరిపోయిన అనేక మంది ఇస్లాం ప్రజలందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి ఉన్నదంతా ఇక్కడ అమ్ముకొని ఒక మసీదును కట్టించి మా తాతయ్య గారు ఒక చిన్న పాకలో బతికేవారు. అదే పాకలో నేను, మా అక్క, మా అన్నయ్య, మా నాన్నగారు, మా అమ్మగారు ఆ దొమ్మేరు అనే ప్రాంతంలో ఆ ఊరి గుడిసెలో బతికేవాళ్ళు. ఇంతవరకు కూడా నా కుటుంబాన్ని పరిచయం చేశాను. మా నాన్నగారు ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు కాదు. ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఆ బిజీ షెడ్యూల్ ఏంటంటే పొద్దున్నంత సాయంత్రం అంతా కూడా కష్టపడి ఆయన ఏం చేసేవాడంటే ఆ డబ్బులు లేనోళ్ళకి పంచి పెట్టేవాడంటే. లేనోళ్ళు అంటే ఎవరంటే మన ఊరి బయట
ఇప్పుడు చాలా అంటే ఇప్పుడు ఇళ్ళ దగ్గర కూడా వచ్చేసి వైన్ షాప్. ఇప్పుడు ఇదివరకు అయితే బయట ఉండేయమాట. ఆ వైన్ షాప్ వాళ్ళు లేనోడు కాబట్టి మా నాన్న మా తండ్రి గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడే డబ్బులన్నీ కూడా లేనోళ్ళ వైన్ షాప్కి వెళ్ళి ఆ వైన్ షాప్లోకి వెళ్ళి, బాబు నువ్వు కూటికి లేకుండా బతుకుతున్నావు కదా, ఇదిగో నేను పొద్దున్నంతా కూడా కష్టపడ్డాను, ఇదిగో ఈ డబ్బులు తీసుకున్నాక ఒక కాటన్. అది మా నాన్నగారి జీవితం. ఇస్లాం ఈ మామూలు కుటుంబమే, కానీ లోక సంబంధమైన జీవితాన్ని విచ్చలవిడిగా తన జీవితాన్ని పాడు చేసుకుని మా నాన్నగారు అలా జీవించేవారు. మా తండ్రి గారు, మా యొక్క తల్లి గారు అతి చిన్న వయసులో మా యొక్క స్థితిగతులను చూసి, అరే ఎట్లా ఉంటే మా జీవితాలు బాగుపడవు, ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఒక మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఒక మంచి భవిష్యత్తును, ఒక మంచి జీవితాన్ని లీడ్ చేస్తున్నారు, మన బిడ్డల జీవితం ఏంటో ఎట్లా ఉందని మా తల్లి గారు ఏం చేశారంటే కొంత అప్పు చేసి మా యొక్క అన్నయ్యకి అలాగే మా అక్కకి వివాహం చేసి నన్ను మాత్రం మా తాతయ్య గారికి అప్పగించి ఆమె కువైట్ అనే ప్రాంతానికి ఆమె వెళ్ళిపోయింది. అప్పటి రోజుల్లో చాలా అంటే చాలా రోజుల్లో మరి ఆమె కువైట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి వెళ్తూ వెళ్తూ తన తండ్రికి ఒక మాట ఉంది, అబ్బా ఇదో జన్నా బేటా తుమ్హారా హాత్ దే ఏ బచ్చా బడా ఇమాం కన్నా పేష్మాం కన్నా, అంటే పెద్దవాడిగా చేయాలి, చక్కగా పూజారి చేయాలి, ప్రతినిధిగా అవ్వాలి, ఇమాం అవ్వాలి, ఇస్లాం ప్రజల్లో నమాజులు చదివించాడు, ఒక మంచి వక్త అవ్వాలి, ఇస్లాంలోనే మంచి వక్త అవ్వాలి, ఇది మీ బాధ్యత అని మా యొక్క తల్లి గారు తన తండ్రికి నన్ను అప్పగించి ఆమె దుబాయ్ దేశం కువైట్ అనే ప్రాంతానికి వెళ్ళిపోయింది. గమనించండి, నా జీవితం నేను మా తల్లి గారు నన్ను 6వ తరగతి 5వ తరగతి చదువుతున్నప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. గమనించండి, నా జీవితం సాగిపోతుంది. చక్కగా ఒక హై స్కూల్లో జాయిన్ అయ్యాను. చక్కగా నా జీవితాన్ని మరి చదువుకుంటున్న క్రమంలో ఇంచుమించు 7th క్లాస్కి నేను వచ్చాను. మా తల్లి గారికి ఇంచుమించు 2 years అయిపోయింది. దయచేసి గమనించండి, 7వ తరగతి నేను ముగించుకొని నేను ఆ రోజున సైకిల్ని తొక్కుకుంటూ ఇంటికి వచ్చి మా తాతయ్య గారిని వెతుక్కున్నాను, లేరు, మసీద్లో ఉన్నారని అనుకున్నారు. వెంటనే వెళ్ళిపోయాను, అస్సలు నమాజ్కి వెళ్ళిపోయాను. మా తాతయ్య గారికి నమాజ్ చదువుతుంటే నేను కూడా వెనకాల నుండి నమాజ్ చదువుతున్నాను. మా తాతయ్య గారే వచ్చేసేవారు, స్కూల్ ఇచ్చారంట. వచ్చేసారు తాతయ్య అని చెప్పాను. బయటకు తీసుకొచ్చి తాతయ్య ఒక మాట చెప్పాలన్నారు. ఏంట్రా చెప్పు అనంటే మా తాతయ్యతో అన్న మాట ఏంటో తెలుసా, తాతయ్య నేను 7వ తరగతి చదివేశాను, 8, 9 చదవాలంటే నా వల్ల అవ్వదు. ఇంకోటి ఏంటంటే నీ పెన్షన్ డబ్బులతో నన్ను పోషిస్తున్నావు ఏంటి, అన్నయ్యకి పెళ్లి చేస్తాము, వదిన గారు మనతో ఉంటుందంటే ఆమె పెళ్ళైన 3 నెలలకే భర్తను తీసుకుని వెళ్ళిపోయింది. నీ స్థితిగతులు బాగాలేదు కాబట్టి నేను కూడా ఎక్కడైనా పని చేసుకుని నీకు నేను సహాయపడతాను. ఫజర్, జోహర్, అస్ర్, మగ్రిబ్, ఇషా ఈ 5 పూటలు నేను కూడా నమాజ్కి వస్తాను. నేను కూడా ఒక మంచి వాక్యాలు అంటే కలీమాలు నేర్చుకుంటాను. అక్కడ ఏదైతే జరుగుతుందో అవన్నీ కూడా నేను నేర్చుకుని నేను కూడా మీరు లేనప్పుడు లేకపోతే మీరు అవకాశం ఇస్తే నేనే నమాజులు చదివిస్తాను అని మా తాతయ్య గారికి మాట చెప్పిన తర్వాత తాతయ్య గారు అన్న మాట తెలుసా, అక్కో బేట నువ్వు అట్లా మాట్లాడద్దు. ఏం మాట్లాడుతున్నాను, నీ తల్లి నీ భవిష్యత్తును బాగు చేయడానికి ఎంతో దూరం వెళ్తే ఇప్పుడు చదువు మానేసి నమాజ్కి వస్తానంటున్నావండి, అది పక్కన పెట్టు. మెకానిక్ షెడ్కి వెళ్తానంటున్నావండి, ఏదైనా పనికి వెళ్తానంటున్నావండి, లేవు నువ్వు ఖచ్చితంగా చదువు చదవాల్సిందే అంటే నేను మొండికేసి నేను చదవలేను, నాకు చదువు అవ్వదు, నువ్వేం చేస్తావు కదా నేను చదువు మానేస్తానంటే మా తాతయ్య గారు కొంచెం బాధపడుతూ మాట అన్నారు, అరే ఎంతో దూరంగా మీ తల్లి గారు కష్టపడడానికి వెళ్తేరా నువ్వేంటో చదువు మానేస్తానంటున్నావు, చదవరా అంటే అప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే సరేలే మా తాతయ్య గారు బాధపడతారు కదా అని మా తాతయ్యతో అన్న మాట్లాడు సార్ 8th క్లాస్ 9th క్లాస్ నేను చదవను తాతయ్య, డైరెక్ట్గా 10th క్లాస్ కట్టేస్తాను, నేను 10th క్లాస్కి వెళ్ళిపోతాను అని చెప్పాను ఈ మాట. సరేరా బాబు చదవడమే కావాలి అని మా ఊర్లో ఒక చిన్న కాన్వెంట్ స్కూల్ ఉంటే దాంట్లో నేను 10th క్లాస్ ప్రైవేట్గా కట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక మెకానిక్ షెడ్ అంటే మా జాతి మావయ్య కొట్లో పనిచేసుకొని 5 నుంచి 7 గంటల వరకు ప్రైవేట్ క్లాసెస్కి వెళ్ళి 7 గంటల నుంచి మళ్ళీ అర్ధరాత్రి 12 గంటల వరకు మా ఊర్లో దుమ్మేరు అనే ప్రాంతంలో కోయంటి హోటల్లో ప్లేట్స్ కడిగిన వాడిని. అది నా జీవితం, అది నా బతుకు. నేనేమో ఒక గొప్ప కుటుంబం నుంచి రాలేదు, పేరుగాంచిన సేవకుడైతే కాదు, కానీ గుండెల్లో ఏసీ కోసం ఏదైనా చేయాలని ఒక తపనతో వచ్చిన ఒక సాధారణమైన సేవకులు మాత్రమే. హల్లెలూయా. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఒక మహమ్మదీయుడిగా చెప్తున్నాను, ఒక ఇస్లాం ధర్మం నుండి వచ్చిన వ్యక్తిగా చెప్తున్నాను. మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకుల్లో మీరు అడుగులు వేసినా సరే మీ జీవితంలో ఇవ్వాల్సిన వాళ్ళకి మీరు స్థానం ఇవ్వాలి. అది మనుషులకి కాదు, మీ శ్రేయభిలాషులకి కాదు, స్నేహితులకి కాదు, ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులకు కాదు, ఎవరికి ఇవ్వాలి అంటే మీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి మాత్రం మీరు ఇవ్వగలగాలి. గట్టిగా చెప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పడతారు. హల్లెలూయా. అలా సాగిపోతున్న నా జీవితం
క్లాస్లో ఉన్నాను. అలా వెళ్తూ మెకానిక్ షెడ్కి వెళ్తూ, ప్రైవేట్ క్లాసెస్ వెళ్తూ, ఒక హోటల్లో ప్లేట్స్ కడుగుతూ నా జీవితాన్ని సాగిపోతున్న క్రమంలో ఒకనొక దినాన మా తాతయ్య గారు జబ్బున పడ్డారు. గమనించండి, చాలా క్లుప్తంగా చెప్తున్నాను. తదుపరి చిన్న వాక్యం మీకు గుర్తు చేసిన వాక్యం ముగిస్తాను. ఎప్పుడైతే మా తాతయ్య గారు జబ్బున పడ్డారో కొంచెం బాధ అనిపించింది, కొంచెం ఇబ్బంది అనిపించింది, కొంచెం కష్టం అనిపించింది. గమనించండి, మాట్లాడుతున్న నేను కేవలం దొంగలు అనే ప్రాంతంలోనే కాదు, ఇటు కోరుమావిడి, తాడిమెల్ల, నిడదవోలు, పలు ప్రాంతాలు, తాడిపల్లిగూడెం, అనేక చోట్ల, జంగారెడ్డి అనే ప్రాంతాల్లో అతి చిన్న వయసులో ఒక 8-9 సంవత్సరాల వయసులో 10 సంవత్సరాల వయసు గల నేను అజాయిస్తున్నానని ఆ ప్రాంతంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా చేయిని పట్టుకొని అనేక చోట్లకు తీసుకువెళ్ళి కలీమాలు చదివిస్తూ అజాయివారు. అది నా యొక్క శిక్షణ. ఈ మానిటర్ ఆఫ్ చేసాను, పర్లేదు. హల్లెలూయా. అలా సాగిపోతున్న నా జీవితం. ఒకనొక దినాన మా తాతయ్య గారు జబ్బున పడ్డారు. అప్పట్లో ఎస్టీడీ బూత్, ఐఎస్టీడీ బూత్ అని ఉంది. ఎంతమంది తెలుసండి ఎస్టీడీ, ఐఎస్టీడీ? ఎస్టీడీ ఎల్లో రంగు అంటే పసుపు రంగులో ఒకటి పెట్టి ఉంటుంది రోడ్డు పక్కన. ఆ పెట్టెల పక్కనకి వెళ్ళి దానికి ముందుగా అప్పటికి కాయిన్ బాక్స్ రాలే. ఆ ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి మనం ఫోన్లు చేసుకోవాలి. నాకు 30 సంవత్సరాల వయసు. నేను యేసు ప్రభువాన్ని, అంటే నేను యేసు ప్రభువాన్ని, లేకపోతే నేను అల్లాహ్ మార్గంలో ఉన్నప్పుడు ఇంచుమించు నా వయసు 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు కిందట ఈ యొక్క సాక్ష్యం. గమనించండి, ఎప్పుడైతే నేను యేసు ప్రభువారిని గురించి తెలుసుకోలేని పరిస్థితుల్లో జీవిస్తున్న క్రమంలో మా తాతయ్య గారు మంచం మీద పడ్డారు. వెంటనే తన స్థితిని చూసి, తన ఇబ్బంది చూసి, అరే రోజుకి నా భయంకరమైన అనారోగ్య పరిస్థితి వెళ్ళిపోతున్నాడే అని చెప్పేసి మా తాతయ్య గారికి 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకళ్ళేమో తాడిమెల్ల, మరొకళ్ళేమో పంగిడి. వీళ్ళిద్దరికీ కూడా ఎస్టీడీ ఫోన్ నుంచి నేనే వెళ్ళి మా పెద్దమ్మలకి ఫోన్ చేసి ఈ మాట కబురు పెట్టాను, అరే మీ తండ్రి గారు చావు బతుకులు ఉన్నారు పెద్దమ్మ, మీరు దయచేసి ఇక్కడికి వచ్చేయాలి, త్వరగా రావాలి అని అంటే మా ఇద్దరి పెద్దమ్మలు కూడా త్వరగా వచ్చి, గమనించండి, మంచం మీద ఉన్న మా తాతయ్య గారిని హాస్పిటల్ తీసుకువెళ్ళారు. ఈ హాస్పిటల్ తీసుకువెళ్ళిన తర్వాత నేనే నమాజుకు వెళ్తూ చక్కగా నమాజులు చదివిస్తూ అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కలీమాలు చేస్తూ దువా చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఖురాన్ గ్రంథాన్ని చదువుతూ చక్కగా నా జీవితాన్ని ఆ టైంలో, మా తాతయ్య గారు లేని టైంలో, హాస్పిటల్లో ఉన్న క్రమంలో ఆ కొద్ది రోజుల పాటు కూడా నేను ఒక చక్కగా వక్తగా నేను అక్కడ నడిపించేవాడిని. అలా ఇంచుమించు 1 నెల రోజులు హాస్పిటల్లో పెట్టారు. మా తాతయ్య గారు ఎలా ఉన్నారో నాకు తెలియదు, రాజమండ్రి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలియదు. సరే ఏదో రోజులు వస్తారు కదా అని అన్నప్పుడు కొన్నిసార్లు మా పెద్దమ్మ గారు ఇంటికి వచ్చి నన్ను పలకరించి, తాతయ్య గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది, ధైర్యంగా ఉండు, నమాజ్కి వెళ్ళు, చక్కగా నీ భక్తిని కాపాడుకో, నీ స్థితిని కాపాడుకో అని చెప్పేవారు. నాకు రోజులు ఎలాగా అంటారా, అర్ధరాత్రులు నేను ఒక హోటల్లో పని చేసుకోవడానికి వెళ్ళేవాడిని కదా. ఆ అర్ధరాత్రులు హోటల్లో పని చేసుకోవడానికి వెళ్తున్న నేను కాస్త అన్నం తెచ్చుకొని అక్కడే మరి కుండలో దాచుకొని మళ్ళీ ఆ యొక్క పొద్దున్న అలాగే ఆ మధ్యాహ్నం ఆ పాచిపోయిన అన్నాన్ని పెరిగేసుకొని తిని నా జీవితాన్ని, అంటే ఆ 1 నెల రోజులు మా తాతయ్య గారు లేని ఆ 1 నెల రోజులు కూడా ఆ గడిపేవాడిని. ఒకనొక దినాన్న అస్సర్ నమాజ్, అంటే 4 గంటలకి నా మసీద్లో నమాజ్ ముగించుకొని నడుచుకుంటూ వస్తున్న క్రమంలో మా ఇంటి బయట ఒక అంబులెన్స్ ఆగుంది. ఆ అంబులెన్స్ వచ్చి మా ఇద్దరు పెద్దమ్మ కూడా దిగారు. ఏడుస్తున్నారు ఇద్దరు కూడా. పరుగులు వెళ్ళారు. ఎందుకు పెద్దమ్మ ఏడుస్తున్నారు, ఏమైంది, అంతా బానే ఉందా అని అడిగితే మా పెద్దమ్మ అన్న మాట తెలుసా, అచ్చాహే బేటా కుచ్ భీ నహీ హువా అన్నారు. ఏమైంది మరి ఎందుకు ఏడుస్తున్నారంటే, తాతయ్య గారు లేరా అన్నారు. లేదు అని అంటే అప్పుడే స్ట్రెచ్చర్ పెంచి మా తాతయ్య గారిని కిందకి దింపుతున్న మా తాతయ్య గారు వైపు చూస్తే ఆయన బ్రతికే ఉన్నాడు, కనుతో ఉన్నాడు. అప్పటికే అన్నాడు, మరి ఎందుకు ఏడుస్తున్నారు, తాతయ్య గారు బాగానే ఉన్నారు కదా, బతికే ఉన్నారు కదా అని అంటే 2 రోజులు హాస్పిటల్ అంతా కూడా తిప్పాం నాన్న, ఏ డాక్టర్ కూడా బ్రతకనని అన్నారు. ఇదిగో ఇంక ఇంటికి పంపించేశారు అంటే మా పాత బయట వసారా, అంటే ఒక చిన్న గుమ్మం బయట మడత మంచం వేసి మా తాతయ్య గారు మడత మంచం మీద పడుకోబెట్టాడు. నేను వెళ్ళాను దగ్గరికి, నెత్తి మీద ఒక టోపీ, పైజామా, వెళ్ళి తస్బీ చేతిలో ఒక జపమాల, అంటే ఒక తస్బీ చేతిలో పట్టుకొని
మా తాతయ్య గారి వైపు చూసి ఈ మాట అన్నాను, నీకేం కాదు, నువ్వు దేవుని ప్రతినిధి కదా, దేవుని యొక్క వాక్యాన్ని అందించేవాడు కదా, అనేక మంది ఇస్లాం ప్రజల్ని మోక్షంలోకి నడిపించిన గొప్పవాడు కదా, నీకేం కాదు, ధైర్యంగా ఉండు, నేను దువా చేస్తున్నాను, అల్లా నీతో ఉన్నాడు, అల్లా నీ యొక్క స్థితిని చూశాడు, అల్లాహ్ నీ యొక్క జీవితాన్ని మార్చుతాడు, నీకు గొప్ప స్వస్థత ఇస్తాడు అని చెప్పినప్పుడు మా తాతయ్య గారు నా మాటలన్నీ వింటూ చిన్న చిరువు నవ్విస్తూ ఆయన చాలా అంటే చాలా సొంగ కార్చుకుంటూ ఒక చిన్న సైకిల్ చేశారు. ఆ సైకిల్ ఏంటంటే, నిన్ను నా చేతుల్లో పెట్టిన నీ తల్లిని నేను చూడాలనుకుంటున్నాను, అంటే నా కూతుర్ని చూడాలనుకుంటున్నాను, దయచేసి ఆ మాట తెలియజేయమని ఒక చిన్న లూప్హోల్, ఒక సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే గుర్తొచ్చింది, అరే నెల రోజులు నా తాతయ్య గారు అంటే మా అమ్మగారు తండ్రి హాస్పిటల్లో ఉంటే కనీసం నేను మా అమ్మగారికి చెప్పలేదేంటి అని పరుగున మా ఊర్లో కోటేశ్వరరావు గారని ఎస్టీడీ కూతుంటది, పరుగున వెళ్ళాను, బాబాయ్ ఫోన్ తీసుకొచ్చా అని అన్నాడు. అంటే ఎస్టీడీయా ఐఎస్టీడీయా అన్నాడు. ఐఎస్టీడీ బాబాయ్ అని చెప్పాను. వెంటనే నెంబర్ చెప్పు అని అన్నాడు. వెంటనే నెంబర్ చెప్పిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ ఎత్తారు, అరబ్బీలో మాట్లాడుతున్నారు. తర్వాత నేను అన్నాను, షకీరా 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 మా అమ్మ మరి అమ్మజాన్ అని అంటుంటే వాళ్ళు షకీరా అని చెప్పేసి ఇంచుమించు 15 నిమిషాలు హోల్డ్లో పెట్టి మా అమ్మగారికి కబురు పెట్టారు. చాలా పెద్ద బిల్డింగ్ అంటారు. నడుచుకుంటూ వచ్చి ఫోన్ ఎత్తి, హలో జన్న బేటా క్యా హువా క్యారే, నాన్న ఏమైందిరా జన్న చెప్పరా నాన్న, ఏంటి ఫోన్ చేసేవేంటి చాలా రోజుల తర్వాత, ఏమన్నా బాధ గుర్తొచ్చానంటే, ఏమీ లేదమ్మా అంత బాగానే ఉంది ఇంతవరకు కూడా, కానీ ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య, మీ తండ్రి 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. హాస్పిటల్ బెడ్లో ఉండి ఏ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా జరగక, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఈయన బ్రతకడు, డబ్బులు మీరు ఖర్చు పెట్టినా సరే అనవసరంగా తీసుకెళ్ళిపోండి చెప్పేసి అక్కడ ఆ యొక్క డాక్టర్ చెప్పాడంటమ్మా, ఇప్పుడు చావు బతుకులో ఉన్నాడు, సొంగ కార్చుకుంటూ నిన్ను అడుగుతున్నాడమ్మా, నువ్వేం చేస్తావో లేదో తెలీదు, నువ్వు ఇప్పుడే భారతదేశం వచ్చానని చెప్పారు. వెంటనే ఏడిచింది, బేటా బాబా నమాజ్ చదువుకున్నారు బేటా, నమాజ్ చేసుకోవడానికి వెళ్ళారు, నువ్వు కొన్ని నిమిషాలు అక్కడే ఉండు, తిరిగి మళ్ళీ వెంటనే ఫోన్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళు బాబాకి చెప్పి నేను మళ్ళీ చివరి ఫోన్ ఇచ్చేసి వెంటనే నేను సిద్ధపడి వస్తాను అని చెప్తే ఫోన్ పెట్టేశాను. 15 నిమిషాలైంది, 30 నిమిషాలైంది, 40 నిమిషాలకి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. క్యామా బోల్ అమ్మా చెప్పమ్మా అంటే మా అమ్మన్న మాట ఏంటంటే, బాబాని అడిగాను నాన్న, ఇదిగో పెద్ద హాస్పిటల్ కంటే చూపించు, చిన్న హాస్పిటల్ కంటే వద్దు, బాబా ఇదిగో మా అక్క అకౌంట్కి డబ్బులు పంపిస్తారంట, నువ్వు చిన్న హాస్పిటల్ కానీ పెద్ద మాల్కి కూడా చెప్పు, పెద్ద హాస్పిటల్ కంటే చూపించు అని మా అమ్మగారు ఆ మాట చెప్తే నేను ఒక మాట అన్నాను, అమ్మా నీ తండ్రి కోసం నువ్వు 1 కోటి రూపాయలు పంపించిన నీ తండ్రి బ్రతకడంట, నువ్వేం చేస్తావో తెలీదు, నువ్వు అర్జెంట్గా భారతదేశం వచ్చానని ఆ మాట చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాను. అల్హమ్దులిల్లా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్, ఓ ఆఖరి ప్రవక్త, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిన్నే నమ్మాము, నీ గ్రంథాన్ని చేతి పట్టుకున్నాము, ఇదిగో నీ మాటలే మేము విన్నాము, ఇదిగో నా తాతయ్య గారిని నువ్వు బాగు చేయి, నీవే తండ్రి దగ్గర ఉన్నావు కాబట్టి, అల్లాహు కుడి పార్శ్వం పక్కన ఉన్నావు కాబట్టి అల్లాహుకి ఈ యొక్క ప్రార్థన చేర్చు అని కలీమాలు చదువుకుంటూ దువా చేసుకుంటున్న క్రమంలో ఇంటికి వెళ్ళాను. మా తాతయ్య గారు వైపు చూశాను, చేయి పట్టుకుని ఒక మాట అన్నాను, అమ్మ వచ్చేస్తుంది ధైర్యంగా ఉండు అని. వెంటనే మా తాతయ్య గారు చిరునవ్వు నవ్వి మా తాతయ్య గారు అక్కడే ప్రాణం విడిచిపెట్టేశాడు, చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు, గుండెల బాధపడి ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు, నేను కూడా ఏడ్చాను. మా తాతయ్య గారు చేయి పట్టుకుని నడిపించిన వాడే, మంచివాడే, నాకు కలీమాలు నేర్పించిన వాడే, ఆయన స్థానాన్ని ఆయన లేనప్పుడు ఆ స్థానాన్ని నాకు ఇచ్చిన వాడే, అజాలు కలీమాలు ఖురాన్ గ్రంథాన్ని నాకు చేతినిచ్చిన వాడే, ఆకలితో ఉన్నప్పుడు నాకు అన్నం పెట్టినోడే అని ఏడుస్తూ గుండెలు బాదుకొని ఏడుస్తూ ఏ ఫోన్ అయితే ఆ తక్షణంలో పెట్టేశానో పరుగున మళ్ళీ ఎస్టీడీ గుర్తుకు వెళ్ళాను. ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు, ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. ఆ రాత్రంతా చేస్తూనే ఉన్నాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే అన్నాడు కోటేశ్వర గారు అన్నారు, బాబు చాలా రాత్రి అయింది, నేను మూసేసుకోవాలి, నువ్వు ఇంటికి వెళ్ళిపో, పొద్దున్నర చేసుకుంటుగానే అని చెప్తే సరే అని చెప్పేసి
ఫోన్ పెట్టేశాను. ఆ రాత్రంతా కూడా ఎదురు చూశాను, నా తల్లి ఇంటికి వస్తుందేమో అని ఆ గుమ్మం దగ్గర కూర్చొని నా తల్లి వైపు చూస్తున్నాను. నా తల్లి వస్తే బాగుండు అని చాలా ఆశతో కూర్చున్నాను. రెండో రోజు తెల్లవారుజామున పరుగున వెళ్ళిపోయాను. రాత్రంతా చూశాను, ఏది లేదు, ఏ స్పర్శ లేదు. మా తల్లి గారు వచ్చిన ఆ జాడలు కూడా కనపడతలేదు. పరుగున వెళ్ళిపోయాను. పరుగులు ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ పడుకున్న ఆ ఇంట్లోనే ఎస్టీడీ బూత్ కోటేశ్వర గారు తలుపు గట్టి కొడుతున్నాను. వెంటనే తలుపు తీసి, ఏరా వచ్చేసేవేరా అంటే, అయ్యా బాబాయ్ ఫోన్ చేసుకో ఎస్టీడీ బూత్లోకి వెళ్ళి ఫోన్ కొట్టాను, చేశాను ఎత్తలేదు. ఆ మధ్యాహ్నం అక్కడే ఉండి ఫోన్ చేస్తూనే ఉన్నాను. అక్కడ ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అలా 4 అయిపోయింది. ఈవెన్ మధ్యాహ్నం అన్నం కూడా తినలేదు. అక్కడే ఉండి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ ఎవ్వరు కూడా లిఫ్ట్ చేయడం లేదు. నడుచుకుంటూ బాధతో దిగులుతో వెళ్తున్నాను. ఒకవేళ మా అమ్మ ఇంటి దగ్గర ఉందేమో అని అనుకున్నాను. ఇందుకోసం అంటే ఆ యొక్క గ్రామంలో, ఆ యొక్క దుమ్మేరు అనే ప్రాంతంలో, కొవ్వూరు, కాపువరం, బంగిళ్ళలో ఒక పేరు వచ్చిన ఒక ఇస్లాం, ఒక మౌజర్, ఒక ఇమాం చనిపోయాడని చాలా మంది ప్రజలు మా తాతయ్య గారిని చూడడానికి వచ్చారు. ఆ గుంపులో మా అమ్మగారిని వెతుక్కుంటున్నాను. మా అమ్మగారి ఇంటికి వచ్చేసారేమో అని వెతుక్కుంటున్నాను. ఏ ఒక్కరు రాలే. అక్కడున్న పెద్దలందరూ నా దగ్గరికి వచ్చారు. అరే బేటా తెర అమ్మి ఆరాయే, మీ అమ్మగారు వచ్చేస్తున్నారంటే, నై భాయ్ నై ఆరాయే, ఫోన్ కియా తా, నేను ఫోన్ చేశాను కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని అంటే, అరే వక్త్ హో గయా నా రే, మట్టి కా వక్త్ హో గయా నా రే, మీరు కైసా, మట్టి టైం అయిపోయింది కదా, అంటే పూస్తాపుడు టైం అయిపోయింది కదా, మనం తీసుకెళ్ళిపోవాలి. సేపు ఉంచడం అంటే కష్టమో. అసలే సిక్ పేషెంట్ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడని మరి ఇస్లాం సాంప్రదాయంగా ఆయనకి జనాజా తీసుకొచ్చి, అంటే ఒక జనాజా తీసుకొచ్చి ఆయనకి స్నానం చేసి అంతా కూడా చేసి మసీద్కి తీసుకెళ్ళి అక్కడ నమాజులు చదువుతూ, తర్వాత అక్కడ మట్టి చేసి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఇంట్లో కుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాను, బాధపడుతున్నాను, ఏడుస్తున్నాను. అంతవరకు కూడా మా తాతయ్య గారు ఉంటే నాకు బలం అనుకున్నాను. అంతవరకు మా తాతయ్య గారు నాతో ఉన్నారు అని ధైర్యంగా బ్రతికాను. ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. మా పెద్దమ్మ వెళ్ళిపోయారు, మా రెండో పెద్దమ్మ వెళ్ళిపోయారు, మా అన్నయ్య మా వదిన చూసి వెళ్ళిపోయారు, మా అక్క వెళ్ళిపోయింది. చివరిగా నేను ఒంటరివాడిగా మిగిలేను. అలా కూర్చొని ఏడుస్తున్నాను. క్యా అల్లాహ్ భాయ్ కిత్నా దువా కియా, నేను ఇన్ని దువాలు చేశాను కదా, ఇన్ని ప్రార్థనలు చేశాను కదా, ఇన్ని నమాజులు చదివాను కదా, అనేక మంది దగ్గరికి వెళ్ళి కలీమాలు చదివాను కదా, ఎంతో భక్తిగా జీవించాను కదా, ఏంటయ్యా ఈ శోభ, ఏంటయ్యా అంత భయంకరమైన శ్రమ నా జీవితంలో అని నాకు నేను చిన్నవాడే అయినప్పటికీ కూడా జ్ఞానంతో దేవుడి దగ్గర దువా చేస్తూ, మోకాళ్ళేసి దువా చేస్తున్నాను, అల్లాహ్ దేవుడి దగ్గర దువా చేస్తున్నాను, నమాజులకు వెళ్ళేవాడిని. అలా కొద్ది రోజులు అయిపోయిన టైంలో మా యొక్క ప్రైవేట్ స్కూల్ ఎవరైతే మరి నాకు చదువు నేర్పిస్తున్నారు, 10th క్లాస్ ప్రైవేట్ స్కూల్ టీచర్ నా ఇంటికి పంపించి స్టూడెంట్స్ని, బాబు సార్ పిలుస్తున్నారు, నువ్వు రమ్మంటున్నారు అంటే పరుగున వెళ్ళాను. సార్ చెప్పండి సార్ అంటే, నీకు 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి, నువ్వేంటయ్యా నువ్వు రాకుండా పాస్ అయిపోవాలంటే కుదరదు, నువ్వు రాత్రంతా కూడా చదువుతూనే ఉండాలి, నువ్వు ఖచ్చితంగా మరి చదువు మీద దృష్టి పెట్టాలి, 10th క్లాస్ ఫెయిల్ అవుతుంది, మేము చేసేది ఏమి లేదు అంటే, సరే సార్ నైట్ టైం హోటల్ పనికి వెళ్తాను కదా, ప్లేట్స్ కలవడానికి వెళ్తాను కదా, ఇంకా వెళ్ళలేదు సార్, పొద్దున్నుంచి సాయంత్రం మెకానిక్ షెడ్లో పని చేసుకుంటాను, సాయంత్రం అంతా కూడా మీ దగ్గర ఉండి నేను చదువుకుంటాను అని ఈ మాట చెప్పిన తర్వాత ఆ జానిమావిలో పొద్దున్నుంచి సాయంత్రం మెకానిక్ షెడ్లో పని చేసుకునేవాడిని. వచ్చిన ప్రతి టైర్లకి ప్యాచ్ వేసేవాడిని, లైట్లు ఊడిపోతే లేకపోతే ఇంజిన్ ఆగిపోతే చక్కగా మా మావయ్య గారు ఇంజిన్ అంతా ఇంపి పెట్రోల్తో కడిగేవారు. చక్కగా ఆ పనులన్నీ కూడా చేసుకుంటూ మా మావయ్య గారు, మా జాని మావయ్య గారు 15 రూపాయలు నాకు జీతం ఇచ్చేవాడు, 10 రూపాయలు 15 రూపాయలు జీతం ఇచ్చేవాడు. ఆ టైంలో వెంటనే అక్కడ పని ముగించుకొని స్కూల్కి వెళ్ళి కూర్చొని చదువుకోవాలి. ఎందుకో ఏంటో తెలీదు, ఆ ఎవరైతే నాకు పిలుపునిచ్చాడో, ఎవరైతే కొంతమంది మనుషులు పంపించి స్కూల్కి రా ఫెయిల్ అవుతావు రా అని చెప్పారో, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్న క్రమంలో నా దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చి, బాబు బాజీ జన్నాబాబు ఏంటి అలా డల్లగా ఉన్నావు, ఏమన్నా అయిందా అని అంటే, ఏమి లేదు సార్, మా యొక్క తండ్రి గారు, మా యొక్క తాతయ్య గారు చనిపోయారు కదా, అందుకోసమే కొంచెం బాధతో ఉన్నారు అంటే, అవును ఆయనేనా సాహిబ్ గారు, ఆయనే పెద్ద ఆయన ఇమాం గారు గడ్డ వేసుకుని ఉంటారు కదా, ఆయనేనా
అవును సార్ ఆయనే సార్. అయ్యో చాలా బాధాకరమైన విషయం అయ్యా అని వెళ్తూ మళ్ళీ వెనక్కి నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, నువ్వేనా ఆ యొక్క గొట్టాల్లో అజాయాస్తుంది నువ్వేనా అని అన్నాను. అవును సార్ నేనే సార్, నేనే అజాయాస్తాను సార్ అని అన్నాను. అన్న తర్వాత ఇదంతా కూడా ఎప్పుడు జరిగిందంటే గురువారం రోజు జరిగితే నా దగ్గరికి వచ్చి ఒక మాటని ఆయన అన్న మాట ఏంటంటే, మీరు అల్లాహు దేవుని ఆరాధిస్తారా అని అడిగారు. అవును సార్ మేము అల్లాహు దేవుని ఆరాధిస్తాము, మా ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనే దేవుని ప్రవ్యక్తి, దేవుని యొక్క మాటలు అందించే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనే మోక్షానికి మార్గం, ఆయన మాత్రమే మోక్షానికి మార్గానికి నడిపించే గొప్ప ప్రవక్త సార్ అని మేము విశ్వసిస్తాం సార్ అని చెప్పాను. వెంటనే ఆయన దగ్గరికి వచ్చి కుర్చీ లాక్కుని కూర్చొని ఆయన వెళ్తూ ఒక మాట అన్నాడు, మేము కూడా మీకు తెలిసిన దేవుడిని ఆరాధిస్తాం అని అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఏం తెలిసిన దేవుడు సార్? అల్లాహ్ మాత్రమే దేవుడు కదా, ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా దేవుళ్ళు కాదు, మనుషులు పెట్టుకున్న పేర్లవి ఎవరు కూడా దేవుళ్ళుగా పిలువబడలేదు, ఒకే ఒక్క దేవుడు అల్లాహ్ మాత్రమే అని చెప్పాను. లేదయ్యా మేము యేసు ప్రభు వారి బిడ్డలం అని అన్నారు. ఎప్పుడైతే ఆ మాట అన్నారో నా చేతిలో ఒక ఆల్ ఇన్ వన్ బుక్ ఉంది. ఆ ఆల్ ఇన్ వన్ బుక్ ని గోడకేసి కొట్టి చెప్తే ఇప్పుడు చెప్పానేమో కానీ అల్లాహు దేవుడికి కించపరిచే విధంగా మీరు చెప్పొద్దు, యేసే దేవుడు అని చెప్పొద్దు. యేసయ్య దేవుడు కాదు, ఆయన ఈ లోకానికి ప్రవక్తగా వచ్చాడు. ఓ హమార నబీ హై, ఓ హమార పైగంబర్ హై, ఆయన ఈ లోకానికి ప్రవక్తగా వచ్చాడు, నబీగా వచ్చాడు. దయచేసి ఈ మాట మళ్ళీ చెప్పండి సార్ అని చెప్తే నా యొక్క కోపాన్ని చూసుకొని వెంటనే నన్ను శాంతిపరిచి, పోలేవయ్యా ఏదో చెప్తున్నావు, ఏదో మా దేవుడి గురించి చెప్తున్నావు, పోలే నీ దేవుడు నీకు గొప్ప, నా దేవుడు నాకు గొప్ప అని చెప్పేసి ఆ గురువారం రోజున అయిపోయింది. శుక్రవారం రోజు మళ్ళీ వచ్చాను, నమాజులు చదువుకుని చక్కగా పైజామా వేసుకొని నెత్తి మీద టోపీ పెట్టుకొని కూర్చుంటున్నాను. మించి 6 గంటలకి 5:30 6 గంటల దగ్గరికి వచ్చాడు. మళ్ళీ ఆయన చదువు చెప్పేసారే, ఏవో చదువుతున్నావంటే చదువుతున్నాను సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అన్నమాట తెలుసా, కూర్చొని ఎవయే అల్లాహు దేవుడిని నమ్మాలంటే నేనేం చేయాలి అని అంటే నేను అన్నాను, అల్లాహు దేవుడిని నమ్మాలి అని అంటే ఎటువంటి బాప్తిజాల కార్యక్రమాలు అవసరం లేదు సార్, ఎటువంటి నీటిలో మునగాల్సిన అవసరం లేదు సార్, ఎటువంటి జీవితాన్ని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సార్. అల్లాహు దేవుడిని నమ్మాలి అంటే ఒక సూరా చదివితే మీరు ఇస్లాంలో మీరు స్వీకరించబడిన వారే అని చెప్పాను. ఏంటి సూరా అంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈ మాట చెప్తే చాలు సార్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఒక కలిమా చెప్తే చాలు సార్. అంటే అల్లాహు దేవుడు, ఇదిగో అల్లాహు దేవుడిని ప్రపంచానికి పరిచయించిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దైవ ప్రవక్తమని, ఆయన చెప్పిన బోధ నిజమైనదని, ఆయన ఏర్పాటు చేసిన సత్య మార్గం నిజమైనదని, మోక్షానికి నడిపించే మార్గం అల్లాహ్ అని నేను విశ్వసిస్తున్నాను అని అర్థం సార్ అని చెప్తే చాలా బాగుందయ్యా అని అన్నారు. అవును సార్ ఏ సార్ అని అంటే ఏమి లేదు, మీ దేవుడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. వెంటనే ఆయన అన్నమాట తెలుసా, సరే ఇప్పుడు మీ దేవుడిని నమ్ముకోవాలంటే మీరు చేయాలనుకున్నావు కదా, మరి మా దేవుడిని నమ్ముకోవాలంటే మీకేమైనా అభ్యంతరమా అంటే నేను అన్నమాట తెలుసా, మీరు అల్లాహు దేవుడిని మీరు నమ్మాలంటే, అల్లాహు దేవుడిని మీరు రావాలంటే, అల్లాహు దేవుడి గురించి మీరు తెలుసుకోవాలంటే, ఇస్లాం ధర్మాన్ని మీరు స్వీకరించాలంటే మా మస్జిద్లోకి రావాలి సార్ అని చెప్పాను. సరేలైతే నేను రావాలంటే మరి ఎప్పుడు రావాలంటే, సరే సార్ ఎప్పుడు వచ్చినా పర్లేదు అని చెప్పాను. సరే మీ దేవుడిని నేను నమ్మాలంటే మా దేవుడి గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి కదా అని అన్నారు. చిన్న నవ్వి అవును సార్, సరే సార్ ఏంటి సార్ దేవుడు అంటున్నారు, యేసు ప్రభువుని మీరు పూజించకుండా ఎంతైతే మీరు పూజిస్తారో అంతగా మేము గౌరవిస్తాము, ఆయన ప్రవక్తగా గౌరవిస్తాము, ఆయన మనకులాగే సాధారణమైన మనిషే, ఆయన ఏం గొప్పోడేం కాదు. మా ఖురాన్ గ్రంథంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. 364 సార్లు ఆయన కోసం రాయబడి ఉన్నది. 114 సార్లు ఆయన ఎవరో తెలియజేయడం జరిగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కన్నా ఆయన కోసం ఎక్కువ సార్లు రాయబడి ఉన్నది సార్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఒక రకమైన షాప్లోకి వెళ్ళిన తర్వాత సరే అయితే మీ మస్జిద్కి నేను వస్తాను, మరి మా చర్చికి వస్తావా అంటే నేను అనుకున్నాను, సరే నేను చర్చికి వెళ్తే నేను మారను కదా, ఈ మా మస్జిద్కి వస్తే మారుతాడు కదా, అల్లాహ్ దేవుడి గురించి తెలుసుకుంటాడు కదా అంటే సరే సార్ నేను వస్తాను సార్, ఎప్పుడు రమ్మంటారు సార్, ఏసే దేవుడు 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 అంటున్నారండి సార్, ఆ అంతు కూడా చూసేస్తాను సార్ అని చెప్తే ఆయన అన్నారు, సరే మా చర్చికి వద్దు కానీ అని చెప్పారు. ఎప్పుడు రమ్మంటారంటే మాది ఆదివారం అయితే వద్దులే, చాలా మంది ఎక్కువ ఉంటారు, రేపే సాయంత్రం సంపూర్ణ రాత్రి
జరుగుతుంది. నువ్వు ఇబ్బంది అయిపోతే సంపూర్ణ రాత్రి రా, చీకట్లో ఎవరు కూడా చూడరు, వచ్చాయి అని చెప్పారు. సరే సార్ వస్తాను సార్, కానీ 2 నిబంధనలు ఏంటి అంటే నేను చర్చి లోపలికి రాను సార్, చర్చి బయట కూర్చుంటాను సార్. మరి ఇంకోటి ఏం లేదు సార్, నా బట్ట మార్చను సార్, నా నెత్తి మీద టోపీని మార్చను, నా చేతుల్లో తస్బీ ఉంటుంది, ఆ తస్బీని కూడా నేను పక్కన పెట్టను. ఈ 2 నియమాలు మీరు ఓకే అంటే మీ చర్చికి నేను వస్తాను, బట్ లోపలికి అయితే నేను రాను సార్ అని చెప్పాను. వెళ్ళాను, మా తండ్రి గారికి చెప్పాను. మించుమించు 8-9 గంటలకి మా తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పాను మా డాడీ దగ్గర. అబ్బా నాకు 10th క్లాస్ కదా, ప్రైవేట్ క్లాసెస్లో నేను చదవాలంట, మరి నేను లేట్గా రావడం కొంచెం లేట్ అవుతుంది, మరి మీరు భోజనం చేసి మీరు పడుకోండి అని చెప్పి సరే అని చెప్పాడు. అప్పటికే బాగానే ఉన్నాడు మా డాడీ. సరే అని చెప్పేసి నేను దొంగచాటుగా ఎవరికి కనపడకుండా మొఖానికి ఒక మాస్క్ అంటే ఒక క్లాత్ కట్టుకొని చర్చికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే ఏసీ పిలిచాడని వెళ్ళలేదు, ఒక మనిషి నన్ను ఇబ్బంది పెడుతూ రమ్మని పిలుస్తున్నాడని వెళ్ళాను. నేను మాట కదా, నేను కఠినాత్ముడు కదా, వాక్యాన్నే కాల్చినాడు కదా అని వెళ్ళాను. పైన ఆయన రెడీ అవుతున్నాడు, బయట నేను కుర్చీలో కూర్చున్నాను. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు. చక్కగా నెత్తి మీద బైబిల్ పెట్టుకొని ఎక్కేడుస్తున్నారు. అందరూ కూడా ఎవరికి వారు ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ లోపట్లో సేవకులు వచ్చారు. బాజీ వచ్చావా, జనా వచ్చావా? వచ్చాను సార్ అని చెప్పాను. వెరీ గుడ్ అయ్యా, థ్యాంక్ యూ అయ్యా. సర్లే లోపలికి రానన్నాను కదా, ఇక్కడే కూర్చో అని చెప్పారు. బయటే కూర్చున్నానండి, లోపలికి రమ్మని చెప్పలే, బయటే కూర్చున్నాను. వజూ చేసుకోవాలని అనిపించింది. పోలే వీళ్ళందరూ కూడా ఎలా పడతాలో వచ్చేస్తారు, నేను కొంచెం వజూ చేసుకుందామని అక్కడ డ్రమ్ ఉంటే నీళ్ళతో వజూ చేసుకొని మస్జిద్లో కానీ లేకపోతే పరిశుద్ధ స్థలాల్లో కానీ వెళ్తే మనము చేతులు కాళ్ళు ముక్కు అన్నీ కూడా కడుక్కొని వెళ్ళాలి, శుభ్రంగా వెళ్ళాలి, వజూగా వెళ్ళాలి, పరిశుద్ధంగా వెళ్ళాలి అని ఆ మాట గుర్తొచ్చి పోలే ఇది పరిశుద్ధ స్థలం అలాగా వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా అని వజూ చేసుకుని కుర్చీలో కూర్చున్నారు. ఈ లోపలలో అయ్యగారు లేచి అందరినీ కూడా ఆరాధనలోకి నడిపిస్తుంటే నేను అలా చూస్తున్నాను. ఇలా చేతులు కట్టుకొని కుర్చీలో ఆ కిటికీలో చూస్తున్నాను. బా ఏంటే అందరూ కూడా అరుస్తున్నారేంటి, ఏంటి ఆవిడేమో నెత్తి మీద బైబిల్ పెట్టుకుందేంటి అని నాలో నేను చిరునవ్వు నవ్వుకొని ఐఆమ్ సేఫ్ అని అనుకున్నాను. ఏమన్నాను? నేను సేఫ్, అమ్మో నేను మంచి మార్గంలో ఉన్నాను అని అనుకున్న నేను కొద్ది నిమిషాల్లో కుర్చీలో కూర్చున్నాను. ఏమైందో ఏంటో తెలీదు, అక్కడ కూర్చొని అంతసేపు కూడా పాట పడుతున్న వారు ఏడవడం మొదలు పెట్టారు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఒక మనిషి దేవుని దగ్గర ఏడుస్తాడని నాకు తెలియదు, ఒక మనిషి మోకాళ్ళేసి ఎక్కి ఏడుస్తారని నాకు తెలియదు. ఫస్ట్ టైం చర్చికి వెళ్ళాను, ఫస్ట్ టైం ఉన్న క్రైస్తవ సమూహాన్ని చూశాను, ఫస్ట్ టైం అనేక మంది కళ్ళల్లోంచి కన్నీరు కాటం చూశాను. అలా కుప్పకూలిపోయి కూర్చుని అలా నేను అలా చూస్తూ ఎప్పుడు వెళ్ళాను లోపలికి నాకైతే తెలియదు. కానీ నా యొక్క శరీర ప్రమేయం లేకుండా నా హృదయం చర్చిలోకి వెళ్ళి వాళ్ళతో పాటు మోకాలేసి ఎక్కేడుస్తున్నాను. నేను కూడా ఎక్కేడుస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఏడుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. నేను కుర్చీలో కూర్చున్న వాడిని నిబంధన పెట్టుకున్నాను, యా అల్లాహ్ ముజే మాఫ్ కరో. ఒక వ్యక్తి ఏ తీసుకురావడానికి నేను వచ్చాను, నీ దగ్గరికి తీసుకురావడానికే వచ్చాను, నీ యొక్క ఇస్లాం బోధను పరిచయం చేయడానికే వచ్చాను. నేను ఏ తప్పు చేయడం లేదని ఒక మూర్ఖంగా ఒక వ్యక్తిగా ఒక ఇస్లాం మూర్ఖుడుగానే అక్కడ కూర్చొని లోపలికి వెళ్ళకూడదని ఒక పరీక్ష పెట్టుకున్న నేను నా ప్రమేయం లేకుండా లోపలికి వెళ్ళి ఏడుస్తూ మోకాళ్ళేసి నా భాషలో ఏడుస్తూ ఈ మాట అడుగుతున్నాను. ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే మా యొక్క తల్లిగారితో మాట్లాడి ఇంచుమించు 5 నెలలు 6 నెలలు అయిపోయింది. ఆవిడ ఉందో బతుకుందో చచ్చిపోయిందో కూడా తెలియదు. చేయలేని రోజు లేదు. ప్రతిరోజు కూడా ఫోన్ చేసేవాడిని, ప్రతిరోజు కూడా ఏడ్చేవాడిని. నా తల్లి చచ్చిపోయిందేమో, బెంగతో చచ్చిపోయిందేమో, నా తల్లికి ఈ భారతదేశానికి రాదేమో అని ఆ యొక్క చర్చిలోకి వెళ్ళిపోయిన నేను ఏడుస్తున్నాను, ఏడుస్తున్నాను. అది గమనించిన సేవకుడు ఆరాధన ఆపి నన్ను లెక్కొట్టి, ఏ జన్నా
సార్ ఏంటి సార్ ఇక్కడ ఉన్నాను ఏంటి సార్? సార్ చెప్పాం కదా సార్, నేను లోపలికి రానని చెప్పాం కదా సార్, నన్ను ఎందుకు సార్ మీరు బలవంతంగా లోపలికి తీసుకొచ్చారంటే, బాబు ఇక్కడ ఉన్న ఎవ్వరు కూడా నిన్ను లోపలికి తీసుకురాలేదు, నీకు నీవుగా పరుగున వచ్చావు, ఎక్కి ఏడుస్తున్నావు, మోకాళ్ళు ఏడుస్తున్నావు, ఏదేదో భాషలో మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కాలేదు, నీ బాధ చెప్తున్నాయన అంటే ఆ రోజు నేను చెప్పాలి, నా తల్లి యొక్క స్వరాన్ని విని 6 నెలలు అయింది, నా తల్లి ముద్దో లేదో కూడా తెలియని స్థితిలో ఉన్నానయ్యా అని చెప్పాలి. కానీ మనుషులకి చెప్పడం నాకు అంత ఇష్టం లేదు, ఏమని అనుకుంటారేమో అని భయం. ఏం లేదు సార్, మా తాతయ్య గారు గుర్తొచ్చారని బయటకు వచ్చి చెప్పులేసుకొని యా అల్లాహ్ ముझे మాఫ్ కర్ అని చెప్పేసి నా దేవుడికి, నా అల్లాహు దేవుడికి ఈ మాటను చెప్తాను. ఎందుకోసం అంటే చర్చిలోకి వెళ్ళని మాట ఇచ్చాను, మాట తప్పానని నాలో నేను కృంగిపోతూ, నాలో నేను భయపడుతూ ఇంటికి పరుగున వెళ్ళాను. వెళ్ళిన నేను 11:45 డోర్ కొడుతున్నాను. డోర్ కొట్టిన వెంటనే మా తండ్రి గారు తలుపు తీశారు. భయంకరమైన త్రాగేస్తున్న మా తండ్రి గారితో ఇలా అంటున్నాడు నాతో, ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా అంటే, చెప్పాం కదా నాన్న ఇదిగో ప్రైవేట్ క్లాసెస్ అని, చదివి మమ్మల్ని ఉద్ధరించేసాం కానీ పక్క గదిలోకి వెళ్ళి పడుకో అన్నాడు. పక్క గదిలోకి వెళ్ళి పడుకోమన్నాడని పక్క గదిలోకి వెళ్ళి పడుకున్నాను. నాలో ఒక తెలియని బాధ, నాలో తెలియని ఒక భయము, నాలో తెలియని ఒక తప్పు చేశానే అని బాధపడుతూ నా చేతుల్లో ఉన్న తస్బీని సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అని ఆ కలీమాలు చదువుకుని ఆ యొక్క తస్బీని ముద్దు పెట్టుకొని తలగడి కింద పెట్టుకొని నిద్రపోతున్నాను. ఏం చేస్తున్నాను? నిద్రపోతున్నాను. ఇంచుమించు 12 అయింది టైం. పడుకుంటున్నాను, నిద్రలోకి జారిపోతున్నాను. నా జీవితంలో ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా వినలేని ఒక అద్భుతమైన శబ్దం. ఆ శబ్దం తెలుసా? జన్నా లేచి ప్రార్థన చేయవయ్యా అనే మాట. ఉలిక్కిపడ్డాను. అయ్యో బాబోయ్, దయ్యం వచ్చేస్తుంది నా ఇంటికి అనుకున్నాను, లేదా అప్పుడు అనుకున్నాను పాస్టర్ గారు వదలలేక ఏదో రమ్మన్నాడని వెళ్తే పంపకు కూడా వచ్చేసాడు, ఇంటికి కూడా వచ్చేసాడని తలుపు తీసి బయటకు చూశాను, పాస్టర్ గారు లేదు. సందులో చూశాను, పాస్టర్ గారు లేదు. తలుపు అటుపక్క చూశాను, పాస్టర్ గారు లేదు. రోడ్డు ఎక్కి చూశాను, పాస్టర్ గారు లేదు. మరి ఎవరబ్బా ఈ మాట అన్నది? లేచి ప్రార్థన చేయనే మాట ఎవరయ్యా చెప్పింది అని అనుకున్నాను. సరే, నేనే అభిప్రాయపడ్డానేమో అనుకున్నాను, కానీ నా అభిప్రాయమో అబద్ధం కావడం, అది నిజం. లోపలికి వచ్చాను, మళ్ళీ తస్బీహ్ తీసుకున్నాను ధైర్యం కోసం. ఏ దువా కూడా నాకు ధైర్యము ఇవ్వడలేదు. దుప్పటి కప్పుకొని బిక్కుమని భయముతో నిద్రలోకి పడుకుందామంటే నాకు రెండోసారి జన్నా నిన్నే లేచి ప్రార్థన చేయి అనే మాట. ఆ శబ్దం రెండోసారి వచ్చినా సరే బిక్కుతూనే ఉన్నాను. భయంతో చెమటలు కారిపోతున్నాయి, కాళ్ళు ఒళ్ళు షేక్ అయిపోతున్నాయి. ఇదేదో వచ్చేసిందని అనుకున్నాను. మూడోసారి చివరిగా నిన్నేనయ్యా లేచి ప్రార్థన చేయ్యా. అప్పుడు ధైర్యాన్ని తెచ్చుకొని నేనెవరో, నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేను ఏ చోటు నుంచి ఇప్పుడు వచ్చానో నాకు అర్థమైంది. మాట్లాడేవారు కూడా ఎవరో నాకు అర్థమయ్యి అక్కడికక్కడే దుప్పటి పక్కన పెట్టి మంచం కాళ్ళు పట్టుకొని ఎక్కి ఏడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, ఇది నువ్వే అని నాకు తెలిసింది. ఈ లోకమంతా నిన్ను దేవుడు అంటుంది, ఈ లోకమంతా నిన్ను గొప్పోడు అంటుంది, ఈ లోకమంతా కూడా నజరేయుడు వాడు అంటుంది, ఈ లోకమంతా కూడా ఇదిగో ప్రాణం పెట్టిన వాడు అంటుంది, ఈ లోకమంతా కూడా ఇదిగో నీవే రక్షణ మార్గం అంటుంది. ఇదిగో నీవే దేవుడు అయితే, నీవే నజరేయుడు వాడు అయితే, నీవే ఇదిగో ఇప్పుడు ఇంతవరకు 3 సార్లు మాట్లాడిన దేవుడు నీవే. నా తల్లిని కోల్పోయి 6 నెలలు అయిందయ్యా. నా తల్లి స్వరాన్ని విని 6 నెలలు అయింది. ఆమె ఉందో బతుకుందో చచ్చిపోయిందో కూడా తెలియదు. 9 గంటలకి, ఉదయం 9 గంటలకి నా తల్లి దగ్గర నుంచి ఫోన్ వస్తే, నీకోసం పనిచేస్తానయ్యా, నీకోసం పరిగెడతానయ్యా. నీకోసం పరిగెట్టడం కాదు, ఏ విధముగా అయితే అల్లాహు దేవుడి గురించి పరిగెట్టనో దానికంటే వేగాన్ని పుంజుకొని నీ కొరకు స్వార్థ ప్రకటిస్తానయ్యా అని ఆ రాత్రి ఆ మంచం కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాను. ఇంచుమించు 12 గంటలకి మోకాళ్ళు వేస్తే తెల్లవారుజామున 3:30 అయిపోయింది. ఆ 3 గంటలు కూడా దేవుడితో మాట్లాడుతున్నాము. నా బట్టలన్నీ కూడా కన్నీళ్లతో తడిచిపోయాయి. ఆ తెల్లవారుజామున
3:30కి వెలుగు వచ్చి ప్రాంతంలో చాలా ఆ కాళ్ళు పట్టేసి జాయిగా వేసి మంచం మీద కూర్చుని నా తల్లి స్వరాన్ని వినిపిస్తే ఈయన దేవుడే, ఈయన గొప్పోడే, ఇదిగో ఈ లోకం చెప్పే సాక్ష్యం నిజమే అని ఆ మంచం మీదే నిద్రలోకి జారిపోతున్న ఆ క్రమంలో 4:30కి 5 గంటలకి నేను లేచి కానీ నేను వెళ్ళలేదు, కూర్చున్నా. తాడో పేడో తేలిపోవాలి, ఆయన దేవుడా దేవుడైతే నా తల్లి దగ్గర నుంచి ఫోన్ వస్తే ఆయన దేవుడే. 9 గంటలకు వస్తాను, 6 అయింది, 7 అయింది, 8 అయింది, 8:45 నిమిషం ఒక పోస్ట్ మ్యాన్ ఇక్కడికి వచ్చాడు. ఆ పోస్ట్ మ్యాన్ పేరేంటంటే ఇమ్మానియల్. ఏ పేరంటే ఆయన పేరు ఇమ్మానియల్. నిజమే, ఆయన పేరు ఇమ్మానియలే. పోస్ట్ మ్యాన్ రావడం ఏంటి అని అనుకుంటారా? మా దొమ్మేరు గ్రామంలో కోటేశ్వరరావు గారికి 2 కొడుకులు. ఒక ఆయనేమో ఎస్టీడీ బూత్ నడుపుతాడు, మరొక ఆయనేమో పోస్ట్ ఆఫీస్ నడుపుతాడు. ఆ పోస్ట్ ఆఫీస్ నడుపుతున్న ఆయన క్రింద పోస్ట్ లెటర్లు అందించే ఆయన్ని, అరే బాబు ఫోన్లో ఈ నెంబర్ చిన్న నెంబరు, ఇక్కడ నెంబర్ అయితే కాదేమో కానీ మనకు ఒక నెంబర్ వస్తుంది, అది దుబాయ్ నుంచి వస్తుంది. మన ఊరు కోయిటా వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అదేరా వస్తాడు కదా, రోజు ఏడుస్తూ వస్తాడు కదరా, ఫోన్ చేస్తూ ఉంటాడు కదా, మన బుర్ర తింటాడు కదా, అదేరా సాయి గారు మనోడు